విశాఖ నగరంలోని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోపాలపట్నం పిఎస్ను మంత్రి తనిఖీ చేసిన సమయంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి వీడియో కాన్ఫరెన్స్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తుండగా హోంమంత్రి అనిత పాల్గొని ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సిపిని ఆదేశించారు. ఈ సందర్భంగా పోలీసులకు హోంమంత్రి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రికార్డులను పరిశీలించి రౌడీ షీటర్ల వివరాలపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించాలని పోలీసులకు సూచించారు. ఛార్జ్ షీట్ వేసిన దాన్ని బట్టే జడ్జిమెంట్స్ విషయంలో కోర్టు కూడా యాక్ట్ చేస్తుంది. మొన్న నేను ఇందాక ప్రెస్లో కూడా చెప్పాను, రీసెంట్గా 6 monthsలో వాడికి కన్విక్షన్ పడి ఇమీడియట్గా మనం చేయగలిగాం. ఒకసారి అది ఛార్జ్ షీట్స్ అసలు 80% చెప్పండి, చూసుకోండి. ఛార్జ్ షీట్ ఎక్కడ డిలే అయినా కూడా ఇబ్బంది పడిపోతాం. రన్నింగ్లో ఉంది కదా, ఆ రోడ్డు అటో ఇటో ఇంకొక 2 పెట్టించండి. రోడ్డు కవర్ అయినట్టు పెట్టించేస్తాం.